ఢిల్లీలో ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ టీంను దంచి కొట్టింది. అది కూడా మామూలుగా కాదు. ది ఒరిజినల్ కాటేరమ్మ కొడుకు హెన్రీ క్లాసెన్ విశ్వరూపం చూపించేశాడు. అసలు కేకేఆర్ బౌలర్స్ను ఏ రేంజ్లో ఉతికారేశాడంటే మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీంతో మ్యాచ్ అంటే భయపడేలా చేశాడు. మరీ ముఖ్యంగా మరోసారి అతని క్లాస్ హిట్టింగ్ చూసాం. ఎక్కడ కూడా ఆ సిక్సర్లు కానీ ఫోర్లు కానీ కష్టపడి కొట్టినట్టు అనిపించలేదు. సింపుల్గా నుంచి బాల్ జస్ట్ టైం చేసేవాడు, అంతే, 6 వెళ్ళిపోయేది. సో నిజంగా ఈ మ్యాచ్లో క్లాస్ దగ్గర నుండి అయితే ప్యూర్ క్లాస్ హిట్టింగ్ చూసాం. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం 278 పరుగుల భారీ స్కోర్ కొట్టగలిగారు. అండ్ దెన్ బౌలింగ్ అప్పుడు చూసాం మరోసారి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ టీంను 168 పరుగులకు ఆల్అౌట్ చేసి పాడేశారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆల్రౌండ్ షో కనబరిచింది. దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్ను ఏకంగా 110 పరుగుల దాటితో గెలిచి ఒక అతిపెద్ద విక్టరీతో సీజన్ ఎండ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ విజయం ఎస్ఆర్హెచ్ టీంకి ఒక రికార్డ్ బ్రేకింగ్ విన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కేకేఆర్ టీం మీద ఏ జట్టు కూడా ఇంత పెద్ద మార్జిన్తో మ్యాచ్ కలవలేదు. గతంలో చూసుకుంటే 2018 సంవత్సరంలో వాళ్ళు ముంబై టీం మీద 102 పరుగుల తేడాతో ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ ముందు వరకు కేకేఆర్ టీంకు అదే పెద్ద లాస్. బట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఆ రికార్డును బ్రేక్ చేసింది. కేకేఆర్ టీం మీద ప్రతీకారం తీర్చుకుని వాళ్ళకి అతిపెద్ద పరాజయాన్ని రుచి చూపించారు. ఇక ఎస్ఆర్హెచ్ టీంకి చూసుకున్న రన్స్ పరంగా ఇది రెండో అతిపెద్ద విక్టరీ. వాళ్ళు ప్రీవియస్గా 2019 సంవత్సరంలో ఆర్సీబీ టీం మీద 118 పరుగుల తేడాతో గెలిచారు. అండ్ అదే వాళ్ళకి రన్స్ పరంగా చూసుకుంటే అతిపెద్ద విన్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఆ రికార్డుకు చాలా వరకు క్లోజ్గా వచ్చేశారు. కేవలం 8 రన్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే తమ చరిత్రలో రన్స్ పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం. మిగిలిన వాళ్ళకి 2 పెద్ద విజయాలు కూడా వాళ్ళు ఆశ్చర్యవలసి మీద వచ్చాయి. అంటే ఆర్సీబీ మరి కేకేఆర్కి అగెన్స్ట్గా వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం కూడా ఈ సీజన్ను ఈ 2 జట్ల మీద మ్యాచ్లు గెలిచి ఫినిష్ చేశారు. ఎస్పెషల్లీ కేకేఆర్కి అగెన్స్ట్గా ఎస్ఆర్హెచ్ టీంకు చాలా వర్స్ట్ రికార్డు ఉందని మాట్లాడుకున్నాం ప్రివ్యూ వీడియోలో. గత 5 మ్యాచ్లు కూడా కేకేఆర్ చేతిలో ఓడిపోయారు. అండ్ ఆల్సో ఏడాది చూసుకుని ఈడెన్ గార్డెన్స్ వేదిక మ్యాచ్ అన్నప్పుడు కూడా 80 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు. సో వాటన్నింటికి సమాధానంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఒక రికార్డ్ బ్రేకింగ్ విన్ కొట్టారు. ఈవెన్ పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ టీంను వెనక్కి నెట్టి నెంబర్ 6th పొజిషన్లో ఈ సీజన్ ఫినిష్ చేశారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ సీజన్ చాలా ఘనంగా స్టార్ట్ చేశారు. అండ్ ఎండింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్లో 286 కొడితే లాస్ట్ మ్యాచ్లో 278 కొట్టారు. బట్ మధ్య మ్యాచ్లోనే చాలా వరకు తడబడ్డం చూసాం. మెయిన్లీ కొన్ని హోమ్ మ్యాచ్లో ఓడిపోయారు. లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం ఈ పార్టీ ప్లే ఆఫ్స్లో కూడా ఉండేదే. బట్ ఎనిమిది సీజన్ ఘనంగా ఎండ్ చేసి నెక్స్ట్ ఇయర్కి మంచి కాన్ఫిడెన్స్ని మూట కట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం క్లియర్లీ 300 కొట్టాలనే మైండ్ సెట్తోనే వచ్చింది. అండ్ దానికి బెస్ట్ ప్రూఫ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం. సో ఈ గ్రౌండ్లో చూసుకుంటే గత 2 మ్యాచ్లు కూడా చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీం చేసింగ్ ప్రిఫర్ చేస్తారని చెప్పి మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ముందు బ్యాటింగ్ తీసుకున్నారు. అది కూడా వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూస్తే క్లియర్గా అర్థమైపోయింది 300ని మైండ్లో పెట్టుకుని వచ్చారని చెప్పి. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే మరోసారి అభిషేక్ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా బేపచ్చమని స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలోనే 79 రన్స్ కొట్టేశారు. మరి ముఖ్యంగా సెకండ్ అండ్ థర్డ్ ఓవర్లో విరిచి కూడా బ్యాటింగ్ చేయడం చూసాం. అభిషేక్ శర్మ అయితే 16 బంతులు 32 పరుగులు చేశాడు. అండ్ తన ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్ 160 మార్కును కూడా అందేసుకున్నాడు. ఇక ట్రావిస్ హెడ్ చూసుకుని అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 40 బాల్స్లో 76 రన్స్ కొట్టాడు. మిగిలిన కేకేఆర్ ఫాస్ట్ బౌలర్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో ట్రావిస్ హెడ్ మరి అభిషేక్ శర్మ కలిసి ఫస్ట్ వికెట్కు కేవలం 6.5 ఓవర్స్లోనే 92 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీంకు భారీ స్కోర్ సాధించేందుకు పునాది పడిపోయింది. అయితే అభిషేక్ శర్మ అయిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ఒక బ్రిలియంట్ మూవ్ చేశారు. అది హెన్రీ క్లాసెన్ నెంబర్ 3లో బ్యాటింగ్ పంపడం. సో మనం చూసుకుంటే సరిగ్గా స్పిన్నర్స్ వచ్చి బౌలింగ్ చేసే టైంకి అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. దీంతో ఈ టైంలో ఎస్ఆర్హెచ్ టీంకి స్పిన్ బౌలింగ్ను బాగా ఆడగలిగే ప్లేయర్ కావాలి. ఎస్పెషల్లీ క్లాసెన్కి చక్రవర్తి మరియు సునీల్ నారాయణ్ ఇద్దరి మీద కూడా మంచి రికార్డు ఉంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ అతని నెంబర్ 3లో పంపి ది బెస్ట్ మూవ్ చేశారు. మెయిన్ హెన్రీ క్లాసెన్ వచ్చి రాగానే అటాకింగ్ బ్యాటింగ్ చేయడం చూసాం మనం. స్పిన్నర్స్ని జస్ట్ టేక్ ఆన్ చేశాడు అంతే. పర్టికులర్గా వరుణ్ చక్రవర్తిని అయితే ఓచకోత కోసాడు. అభిషేక్ అవుట్ అయిన ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్కోరింగ్ రేట్ ఎక్కడ కూడా పడిపోలేదు. ట్రావిస్ హెడ్ మరియు క్లాసెన్ వీళ్ళిద్దరు కలిసి 5.1 ఓవర్స్లోనే 83 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్కోర్ అమాంతం పెరిగిపోయింది. బట్ ఎనివే ఒక బెస్ట్ మూవ్ చేసిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ఒక చిన్న మిస్టేక్ కూడా చేశారు. అదేంటంటే ఇషాన్ కిషన్ నెంబర్ 4లో బ్యాటింగ్ పంపడం. యాక్చువల్గా ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే టైంకి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం మన చూపు మీద ఉంది. దీంతో టైంలో అనికేత్ వర్మ లాంటి బ్యాట్స్మెన్ పంపుంటే ఆ అగ్రెషన్ అలా కంటిన్యూ అయ్యేది. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇషాన్ కిషన్ పంపారు. అండ్ అతనైతే స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. అయితే మనం దీన్ని మరీ తప్పు పట్టలేం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం ఇషాన్ కిషన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను బ్యాటింగ్ చూసుకున్నా మరీ అంత వర్స్ట్ ఏమీ కాదు. 145 స్ట్రైక్ రేట్ ఆడాడు. 20 బాల్స్లో 29 రన్స్ కొట్టాడు. సో నార్మల్ సర్కమ్స్టాన్స్లో ఇది కొంతవరకు మంచి ఇన్నింగ్సే. బట్ అదర్ బ్యాట్స్మెన్ అంతా 190+ స్ట్రైక్ రేట్ తాడడం వల్ల అతని ఇన్నింగ్స్ కొంతవరకు స్లోగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ కొంతమంది ఎస్ఆర్హెచ్ టీం 300 కొట్టకపోవడానికి ఇషాన్ కిషన్ బ్లేమ్ చేస్తున్నారు. బట్ నేను అడిగితే అది కరెక్ట్ కాదు. ఒక్కోసారి అవుతూ ఉంటాయి. ఇది ఇషాన్ కిషన్ ఆర్సీబీ టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ నేను ఒకసారి ఎస్ఆర్హెచ్ విషయంలో ఫ్యాన్స్ యొక్క మైండ్ సెట్ చూడండి. వాళ్ళు 300 ఆడలేదని బాధపడుతున్నారు. అదే వేరే టీమ్స్ ఎవరైనా 278 రన్స్ కొట్టుంటే పండగ చేసుకునేవారు. అంటే వాళ్ళ చరిత్రలో ఎప్పుడు సాధించలేని ఒక రికార్డ్గా సెలబ్రేట్ చేసుకుని ఉండేవారు. కానీ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే అలా కాదు. 278 కొట్టిన డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నారు. సో దీన్ని బట్టి మనం ఎస్ఆర్హెచ్ టీం సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏ రేంజ్లోనే అర్థం చేసుకోవచ్చు. ఎనివే ఎస్ఆర్హెచ్ టీం 278 కొట్టిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ హెన్రీ క్లాసెన్ బ్యాటింగ్. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బాల్స్లో 100 కొట్టేశాడు. అండ్ అయితే ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే 3rd ఫాస్టెస్ట్ 100. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం తరపున ఫర్ ది ఫస్ట్ టైం ఒక బ్యాట్స్మెన్ ఇంత ఫాస్ట్గా సెంచరీ కొట్టడం జరిగింది. అండ్ ఆల్సో క్లాసెన్కి చూసుకుంటే ఇది 2nd ఐపీఎల్ సెంచరీ.
మిగిలిన అతనికి సెంచరీ చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను మెయిడిన్ సెంచరీ కొట్టినప్పుడు టీం ఓడిపోవడం చూసాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఒక రికార్డ్ బ్రేకింగ్ విన్ కొట్టారు. యాక్చువల్లీ క్లాస్ అయితే ఈ మ్యాచ్లో పిచ్కి తగ్గట్టు చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ ఆడిన పిచ్ మీద బౌన్స్ మరీ అంత ఎక్కువగా లేదు. దీంతో అడ్డపేటతో షాట్స్ ఆడడం చాలా రిస్కీ మూవ్. ఎందుకంటే మనం ఈ మ్యాచ్లో చాలామంది బ్యాట్స్మెన్ ఆ పుల్ షాట్ ఆడినప్పుడు అవుట్ అయిపోవడం చూసాం. కానీ ఎవరైతే డౌన్ ది గ్రౌండ్ వీ షేప్లో షాట్స్ ఆడారో వాళ్ళకి చాలా రన్స్ వచ్చాయి. సో మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అంతా కూడా ఇదే ఫార్ములాని వర్కౌట్ చేశారు. ఎక్కువగా డౌన్ ది గ్రౌండ్ కొట్టడానికి చూసారు తప్పితే అడ్డ బ్యాట్ షాట్స్ ఆడలేదు. అండ్ ఇది బాగా వర్కౌట్ అయింది కూడా. మెయిన్లీ కేకేఆర్ బౌలర్స్ పనిగట్టుకున్న స్లాట్లోనే బౌలింగ్ చేసేవారు. అండ్ ఆల్సో పేస్ వేరియేషన్ కూడా పెద్దగా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఇన్నింగ్స్లో చూసుకుంటే 10 నుంచి 15 బాల్స్ మాత్రమే పేస్ వేరియేషన్ చేశారంట. సో దీన్ని బట్టి చూసుకుంటే కేకేఆర్ టీం పిచ్ని సరిగ్గా రీచ్ చేయలేదని చెప్పి అర్థమవుతుంది. కేవలం సునీల్ నారాయణ మరి వైభవ్ రారా మాత్రమే కాస్త తక్కువ రన్స్ ఇచ్చారు. అది కూడా సునీల్ నారాయణ లైన్ వేరే చేస్తూ బౌలింగ్ చేశాడు. అంటే బ్యాట్స్మెన్ ఆర్క్లో వేయకుండా వైడ్ లైన్లో బౌలింగ్ చేసేవాడు. దీనివల్ల అతను బౌలింగ్లో తక్కువ రన్స్ వచ్చాయి అండ్ ఆల్సో 2 వికెట్స్ పడ్డాయి. అలాగే వైభవ్ రారా కూడా స్టార్టింగ్లో రన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే తన లైన్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాడు. మీలా పేస్ వేరియేషన్ కూడా చేశాడు. కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం నిజంగా పూర్ బౌలింగ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వేరే లెవెల్. సో కేకేఆర్ టీం అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఒక టీంకు 278 రన్స్ సమర్పించుకున్నారు. వాళ్ళ బౌలర్స్లో ఏకంగా 4 బౌలర్స్ 13 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బౌలింగ్ ఏ రేంజ్లో ఫెయిల్ అయింది అనేది. ఇక చేజింగ్లో చూసుకుంటే కేకేఆర్ టీం అసలు ఎక్కడ కూడా చేతిలో ఉన్నట్టు కనిపించలేదు. కంటిన్యూస్గా వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. సో స్టార్టింగ్లో అయితే సునీల్ నారాయణ మెరుపులు మెరిపించాడు. బట్ అతను జయదేవ్ అన్నత్కత్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అండ్ దాని అక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కంటిన్యూస్గా వికెట్లు తీయడం చూసాం. మిగిలిన ఎక్కడ కూడా పెద్ద పార్ట్నర్షిప్ను బిల్డ్ కానివ్వలేదు. సో కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నారాయణ తప్పితే ఆ తర్వాత మెయిన్ బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అయిపోయారు. చివరిలో మనీష్ పాండే మరియు రషిత్ రాణా వీళ్ళ బ్యాట్స్ నుంచి కొన్ని రన్స్ చూసాం. దీనివల్ల టీమ్ స్కోర్ 160 అయినా దాటింది. లేకపోతే ఈజీగా అరౌండ్ 100 రన్స్కి అవుట్ అయిపోయి ఉండేవారు. మళ్ళీ చివరిలో రషిత్ రాణా 6లు కొట్టిన విధానం చూసాం. డౌన్ ది గ్రౌండ్ కొట్టాడు అన్ని కూడా. అండ్ ఆల్సో మనీష్ పాండే కూడా డౌన్ ది గ్రౌండ్ హిట్టింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే వీళ్ళు అడ్డ బ్యాట్తో పుల్ షాట్స్ ఆడదామని ట్రై చేశారో అప్పుడే వికెట్లు కోల్పోయారు. సో కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నారాయణ, మనీష్ పాండే మరియు రషిత్ రాణా ముగ్గురు బ్యాట్స్ నుంచే రన్స్ వచ్చాయి. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. పర్టికులర్గా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. కేకేఆర్ బౌలర్స్ చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయలేదు. ఎక్కువగా పేస్ వేరియేషన్ చేశారు. అలాగే లెంత్ను పుల్ బ్యాక్ చేయడం చూసాం. అంటే ఫుల్ లెంత్లో ఎక్కువ బాల్స్ వేయకుండా బ్యాక్ ఆఫ్ లెంత్ మరి గుడ్ లెంత్ని టార్గెట్ చేయడం చూసాం. అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్లో పిచ్ కూడా కొంతవరకు స్లో అయింది. బట్ అఫ్కోర్స్ డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ టూ మెనీ మిస్టేక్స్ చేయలేదు. సిమ్రన్ ఒకసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కార్డ్ చూసుకుంటే జయదేవ్ అన్నత్కత్ 3 వికెట్లు తీసుకున్నాడు. హర్ష్ దుబే 3 వికెట్లు తీశాడు. అండ్ ఈశాన్ మలింగ కూడా 3 వికెట్లు తీశాడు. మేలీ మ్యాచ్లో హర్ష్ దుబే బౌలింగ్ అవుట్ అవుద్ది వాళ్ళని చెప్పుకోవాలి. అసలు క్లాసిక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేశాడు. పిచ్ నుంచి లిటిల్ బిట్ హెల్ప్ ఉంది అండ్ దాన్ని ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాడు. హర్ష్ దుబే అయితే బ్యాక్ టు బ్యాక్ బాల్స్లో వికెట్లు తీయడం చూసాం. ముందు రింకు సింగ్ను ఒక బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్తో అవుట్ చేస్తే ఆ తర్వాత క్లాసిక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ పడి బయటికి వెళ్ళింది. అలాగే తర్వాత రమణ్దీప్ సింగ్ కూడా ఒక క్లాసిక్ రిప్లై ఇవ్వడం చూసాం. వరుసగా 2 6లు కొట్టిన తర్వాత కంబ్యాక్ చేసి అతను క్లీన్ బౌల్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే హర్ష్ దుబే బౌలింగ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ అతనితో పాటు జయదేవ్ అన్నత్కత్ మరియు ఈశాన్ మలింగ ఇద్దరు కూడా తమ ఫామ్ని కంటిన్యూ చేశారు. తలో 3 వికెట్స్ తీసుకున్నారు. ఎస్పెషల్లీ షమీని పక్కన పెట్టి అన్నత్కట్ని తీసుకున్న దగ్గర నుండి ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో చాలా మార్పు వచ్చింది. అతను పవర్ ప్లేలో కమిన్స్కి చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్లో కూడా చాలా మంచి బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీంకి ఆ విజయాలు రావడం మొదలయ్యాయి. అండ్ ఆల్సో ఈశాన్ మలింగ చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీంకి ఒక మంచి అసెట్లో కన్వర్ట్ అవుతున్నాడు. మీలో వాళ్ళకి గతంలో నటరాజన్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఎలా బౌలింగ్ చేసేవాడు ఇప్పుడు ఈశాన్ మలింగ అలాంటి రోల్ తీసుకున్నాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో మరోసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే అదిరిపోయింది. అలాగే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీని కూడా చాలా మెచ్చుకోవాలి. తనకి ఇంకా 2 ఓవర్లు బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ నితీష్ కుమార్ రెడ్డి మరియు అభిషేక్ శర్మ లాంటి ఆల్రౌండర్స్కు బౌలింగ్ అవ్వడం చూసాం. సో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి అన్నీ సెట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ హర్షిత్ రాణా ఇచ్చిన ఒక క్యాచ్ని డ్రాప్ చేశారు కానీ లేకపోతే కేకేఆర్ టీం 140లో పాల్అవుట్ చేసి ఉండేవారు. సో నిజంగా ఇదైతే ఎస్ఆర్హెచ్ టీంకి ఒక క్లినికల్ విన్. ఈ సీజన్ చాలా హై నోట్లో ఫినిష్ చేశారు. మిగిలిన రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడం చూసాం. వాళ్ళ బ్యాటింగ్లో కొట్టిన 278 రన్స్ ఐపీఎల్ లిస్టులో 3rd హైయెస్ట్ స్కోర్. అండ్ ఓవరాల్గా చూసుకుంటే టాప్ 4లో ఎస్ఆర్హెచ్ వాళ్ళే ఉన్నారు. మిగిలిన ఎస్ఆర్హెచ్ టీం T20 క్రికెట్ చరిత్రలో 5 సార్లు 250+ స్కోర్ కొట్టిన ఏకైక టీంగా రికార్డును క్రియేట్ చేసింది. సో నిజంగా ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ 3 మ్యాచ్లో తమ ఫ్యాన్స్కి అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు. వరుసగా హ్యాట్రిక్ విన్స్ కొట్టి సీజన్ చాలా హై నోట్లో ఫినిష్ చేశారు. చూడాలి మరి వచ్చే సీజన్కి తమ లూప్ హోల్స్ అని కరెక్ట్ చేసుకుని మరింత బలంగా వస్తారో లేదనేది.